నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దుమారం రేపుతోంది. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిస్తే తప్పేంటని గులాబీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందని కౌంటర్ ఇచ్చారు రఘునందన్ రావు. అయితే గత ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కితే కాంగ్రెస్ మాత్రం విపక్ష సభ్యుల సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చిందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఒరుగ పెడుతుంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు. మా పార్టీ ఉన్నంతసేపు మేము ఉన్నంతసేపు గులాబీ జెండా నిష్పెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు, మాకు ఉద్దేశము లేదు. మేము ఇప్పుడు కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం. ఫోటో కాదు, ప్రోటో కాదు, ఇంకో కాల్ ఉంది వెనకాల. పొద్దుగానే కాల్ చేసిరు, పొద్దుకు అపాయింట్మెంట్ వచ్చిందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 65 మంది ఇంకా రేవంత్ రెడ్డిని కలిసిరో కలవలేదు నాకైతే తెలియదు, కానీ అప్పుడే బీఆర్ఎస్ పోయి కలుతున్నారు, అపాయింట్మెంట్లు వస్తున్నాయి. ఏమవుతుందో ఒక్కసారి అర్థం చేసుకొని 45 రోజులుగానే బిడ్డ అధికారం పోయి ప్రోటోకాల్ కోసం పోయిన ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరి చెవులో క్యాబేజ్ పెడతారా పోయి? పార్టీ మారుతున్నామని చెప్పుర్రి, ఉంటారా చెప్పుర్రి. వాళ్ళు ఎందుకు కలిసిరో తెలియదు, కానీ గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివానా లేకుండే అసలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించాడు. బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు సీఎంలో కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో. మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట మరి